Who among the following was associated with abolishing సతీ in India? భారతదేశంలో సతీ సహగమన చట్టాన్ని నిషేధించినటువంటి గవర్నర్ జనరల్ ఎవరు? ఏ లార్డ్ కానింగ్, బి లార్డ్ హాస్టింగ్, సి లార్డ్ విలియం బెంటిక్, డి నన్ ఆఫ్ దిస్. సో భారతదేశంలో సతీ సహగమన చట్టాన్ని నిషేధించిన గవర్నర్ జనరల్ ఎవరంటేనండి లార్డ్ విలియం బెంటిక్. సో ఆప్షన్ వచ్చేసరికి సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వేర్ ఈజ్ గోల్ గుంబజ్ లొకేటెడ్? సో గోల్ గుంబజ్ అనేటువంటిది ఎక్కడ కలదు? ఏ ఆంధ్రప్రదేశ్, బి మహారాష్ట్ర, సి కర్ణాటక, డి గుజరాత్. ఈ గోల్ గుంబజ్ అనేటువంటిది కర్ణాటకలో ఉండడం జరిగింది. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. డ్యూరాంట్ కప్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ స్పోర్ట్స్? సో డ్యూరాంట్ కప్ అనేటువంటిది ఏ క్రీడకు సంబంధించింది? ఏ హాకీ, బి ఫుట్బాల్, సి క్రికెట్, డి నన్ ఆఫ్ దిస్. సో డ్యూరాంట్ కప్ అనేటువంటిది ఫుట్బాల్కి సంబంధించినటువంటిది. ద టైగ్రిస్ రివర్స్ మెయిన్లీ ఫ్లోస్ త్రూ విచ్ కంట్రీ? సో టైగ్రిస్ అనేటువంటి నది ఏ దేశం గుండా ప్రవహిస్తుంది? ఏ టర్కీ, బి సిరియా, సి ఇరాక్, డి ఇరాన్. సో ఇరాక్లో ఈ టైగ్రిస్ అనేటువంటి నది ఫ్లో అవడం జరుగుతుందండి. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నారాయణ కార్తికేయన్ అసోసియేటెడ్? సో నారాయణ కార్తికేయన్ అనేటువంటి వాడు ఏ రంగానికి ప్రసిద్ధి చెందినవాడు? సో ఏ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బి ఎలక్షన్ కమిషన్, సి మోటార్ స్పోర్ట్స్, డి నన్ ఆఫ్ దిస్ అండి. సో నారాయణ కార్తికేయన్ అనేటువంటి వ్యక్తి మోటార్ స్పోర్ట్స్లో ఫేమస్ పర్సన్ కాబట్టి సో ఆప్షన్ ఏమవుతుందంటే మనకి సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ది బుక్ శకుంతలం? ఈ శకుంతలం అనేటువంటి పుస్తకాన్ని ఎవరు రాశారంటే ఏ సూరదాస్, బి కాళిదాస్, సి విష్ణు శర్మ, డి నన్ ఆఫ్ దిస్ అండి. ఈ శకుంతలం అనేటువంటి పుస్తకాన్ని రాసింది ఎవరంటే బి కాళిదాస్ అండి. సో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. విచ్ కంట్రీస్ ప్రైమ్ మినిస్టర్ రెసిడెన్స్ ఇన్ 10 డౌనింగ్ స్ట్రీట్? సో 10 డౌనింగ్ స్ట్రీట్లో నివసించేటువంటి ప్రధానమంత్రి ఎవరు? అమెరికన్ ప్రెసిడెంట్, బి జపాన్, సి యునైటెడ్ కింగ్డమ్, డి నన్ ఆఫ్ దిస్ అండి. సో యునైటెడ్ కింగ్డమ్, సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. సో బ్రిటన్ ప్రధానమంత్రి ఎవరైతే ఉన్నారో అతని యొక్క నివాస స్థలాన్ని ఏమని పిలుస్తారంటే 10 డౌనింగ్ స్ట్రీట్ అని చెప్పి పిలవడం జరుగుతుందండి. నెక్స్ట్ బిట్. బై హౌ మచ్ టైమ్ ఇండియన్ స్టాండర్డ్ టైమ్ ఈజ్ హీడ్ ఆఫ్ గ్రీన్విచ్ మీన్ టైమ్? సో భారతదేశ ప్రామాణిక రేఖాంశానికి ప్రపంచ ప్రామాణిక రేఖాంశానికి మధ్య వ్యత్యాసం ఎంత ఉంటుంది అని అడిగాడండి. సో కాలంలో వ్యత్యాసం ఎంత ఉంటుంది అని అడిగాడు. ఏ 5 అవర్స్, బి 6 అవర్స్, సి 5.5 అవర్స్, డి నన్ ఆఫ్ దిస్ అండి. సో మన ప్రపంచ ప్రామాణిక రేఖాంశానికి మన భారతదేశ ప్రామాణిక రేఖాంశానికి మధ్య సమయంలో వ్యత్యాసం మనం గమనించినట్లయితే 5.5 అవర్స్గా మనం చెప్పచ్చండి. సో ఆప్షన్ వచ్చేసరికి సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ద లాస్ట్ ఎంపైరర్ ఆఫ్ ద మొఘల్ డైనాసిటీ? సో మొఘలు సామ్రాజ్యంలో చిట్ట చివరి వాడు ఎవరంటే ఏ అక్బర్, బి నజీరుద్దీన్ షా, సి బహదూర్ షా జాఫర్, డి బాబర్. సో బహదూర్ షా జాఫర్ అనేటువంటి వాడు మొఘల్ డైనాసిటీలో చిట్ట చివరి వ్యక్తిగా మనం చెప్పడం జరుగుతుంది. కజిరింగా నేషనల్ పార్క్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్? సో కజిరింగా జాతీయ పార్క్ ఎక్కడ ఉందని అడిగాడండి. ఏ అస్సాం, బి మధ్యప్రదేశ్, సి ఒరిస్సా, డి అరుణాచల్ ప్రదేశ్ అండి. కజిరంగా నేషనల్ పార్క్ వచ్చేసరికి మనకి ఎక్కడ ఉందంటే అస్సాంలో ఉందండి. సో 10th దానికి ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. బాక్రానంగల్ డ్యామ్ ఈజ్ సిచ్యువేటెడ్ ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్ అండి? సో బాక్రానంగల్ డ్యామ్ అనేటువంటిది ఏ నది మీద ఉంది అని అడిగాడు. ఏ బియాస్, బి రావి, సి సట్లెజ్, డి నన్ ఆఫ్ దిస్ అండి. సో బాక్రానంగల్ డ్యామ్ అనేటువంటిది సట్లెజ్ రివర్పై ఉందండి. ఆప్షన్ సి అనేటువంటిది మనకు కరెక్ట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ బిట్. అమర్నాథ్ కేవ్స్ ఆర్ లొకేటెడ్ ఇన్? సో అమర్నాథ్ గుహలు ఎక్కడ ఉన్నాయని అడిగాడండి. ఏ హిమాచల్ ప్రదేశ్, బి ఉత్తరప్రదేశ్, సి ఆంధ్రప్రదేశ్, డి జమ్మూ కాశ్మీర్. సో జమ్మూ కాశ్మీర్లో మనకి ఈ అమర్నాథ్ కేవ్స్ అనేటువంటి ఉండడం జరిగిందండి. ద ఫస్ట్ కంట్రీ టు లాంచ్ ఎనీ స్పేస్ వెహికల్? సో ప్రపంచంలో మొట్టమొదటిసారిగా అంతరిక్షంలోకి వాహనాన్ని పంపించినటువంటి దేశం ఏది అన్నాడండి. సో ఫస్ట్ ఆప్షన్ యుఎస్ఏ, సెకండ్ ఆప్షన్ యుఎస్ఎస్ఆర్, థర్డ్ ఆప్షన్ కెనడా, ఫోర్త్ ఆప్షన్ ఇండియా అండి. సో మనకి ఆప్షన్ బి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అరబ్ ఎమిరేట్స్, యుఎస్ఎస్ఆర్ అండి. సో దీన్ని మనం ఏమని పిలుస్తామంటే రష్యా అని చెప్పి పిలవడం జరుగుతుందండి. గో టు నెక్స్ట్ బిట్. గీతాంజలి వాజ్ రిటన్ బై? గీతాంజలి అనేటువంటి గ్రంథాన్ని ఎవరు రాశారు? ఏ ఆర్కే నారాయణ్, బి ముల్కరాజ్ ఆనంద్, సి బంకిం చంద్ర చటర్జీ, డి రవీంద్రనాథ్ ఠాగూర్.
సో ఈ గీతాంజలి అనేటువంటి గ్రంథాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాయడం జరిగిందండి. ఈ గీతాంజలి అనేటువంటి నవలను రచించినందుకు గాను రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి నోబెల్ బహుమతిని కూడా ఇవ్వడం జరిగింది. భారతదేశం నుంచి మొట్టమొదటిసారిగా నోబెల్ బహుమతి పొందినటువంటి భారతీయుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన ఒక రవీంద్రనాథ్ ఠాగూరేనండి. సో ఆప్షన్ డి అనేటువంటిది మనం కరెక్ట్ ఆన్సర్గా చెప్పొచ్చండి దీనికి. నెక్స్ట్ గో టు నెక్స్ట్ బిట్. సిల్లీ పాయింట్ వర్డ్ ఈజ్ కనెక్టెడ్ విత్. ఈ సిల్లీ పాయింట్ అనేటువంటి వర్డ్ని దేనికి కనెక్ట్ చేస్తారంటే ఏ టెన్నిస్, బి క్రికెట్, సి హాకీ, డి ఫుట్బాల్. ఈ సిల్లీ పాయింట్ అనేటువంటి పదాన్ని మనం క్రికెట్లో ఉపయోగించడం జరుగుతుంది కాబట్టి సో ఆప్షన్ మనం దీనికి బిగా చెప్పుకుంటామండి. నెక్స్ట్ పార్ట్లో మనం జనరల్ సైన్స్ బిట్స్ డిస్కస్ చేద్దామండి. రైట్. సో నెక్స్ట్ బిట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ యాన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ఈ క్రింది వాణిలో విద్యుత్ అయస్కాంత తరంగాలు కానివేంటి అని అడిగాడు. ఫస్ట్ ఆప్షన్ గామా రేస్, ఆప్షన్ బి లైట్ రేస్, ఆప్షన్ సి ఎక్స్ రేస్, ఆప్షన్ డి క్యాథోడ్ రేస్. సో క్యాథోడ్ రేస్ అనేటువంటివి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అయితే కాదండి. సో రిమైనింగ్ ఉన్నటువంటి రేస్ అన్నీ కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ కింద మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో ఆప్షన్ వచ్చేసరికి దీనికి డిగా మనం చెప్తామండి. ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ వెక్టార్. ఈ క్రింది ఇచ్చినటువంటి వాటిలో వెక్టార్ కానిది ఏది? సో ఫస్ట్ ఆప్షన్ లీనియర్ మూమెంటమ్, బి ఎలక్ట్రికల్ ఫీల్డ్, సి కైనెటిక్ ఎనర్జీ, డి యాక్సెలరేషన్. సో ఎలక్ట్రికల్ ఫీల్డ్ అనేటువంటిది స్కేలార్ క్వాంటిటీ అండి. ఇట్ ఈజ్ నాట్ ఏ వెక్టార్. సో కాబట్టి మనకు ఆప్షన్ ఏమవుతుందంటే 17th బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్గా మనం చెప్పచ్చండి. నెక్స్ట్ బిట్, వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ రేడియేటింగ్ ఎనర్జీ ఆఫ్ ద సన్. సూర్యుడి నుంచి మనకి ఏ రకమైనటువంటి శక్తి లభిస్తుంది? ఏ ఎక్స్ప్లోజన్, బి న్యూక్లియర్ ఫిజన్, సి కైనెటిక్ ఎనర్జీ, డి యాక్సెలరేషన్ అండి. సో మనకు సూర్యుడి నుంచి లభించేటువంటి శక్తి ఏంటంటే న్యూక్లియర్ ఫిజన్ అనేటువంటిది లభించడం జరుగుతుందండి. సో ఆప్షన్ బిగా మనం చెప్పుకోవచ్చండి దీనికి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద మాస్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్. సో ఎలక్ట్రాన్ యొక్క ద్రవ్యరాశి ఎంత అని అడిగాడండి. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఎలక్ట్రాన్ కనుగొన్నటువంటి శాస్త్రవేత్త ఎవరు అని అడిగితే కనుక జేజే థామ్సన్ అనేటువంటి ఆన్సర్ని మనం పెట్టాలండి. సో ఎలక్ట్రాన్ యొక్క ద్రవ్యరాశి ఎంత అంటే ఇక్కడ చూసినట్లయితే ఆప్షన్స్ని మనం ఏ 1/1850 grams, బి 0.1 gram, సి 9.1 × 10⁻⁻28 grams, డి నన్ ఆఫ్ దిస్కి ఇవ్వడం జరిగింది. సో ఎలక్ట్రాన్ యొక్క ద్రవ్యరాశి ఎంత అంటే 9.11 × 10⁻⁻28 grams అయితే సి అనేటువంటిది మనం రైట్గా చెప్పొచ్చండి. వెన్ ఏ స్టోన్ ఈజ్ వైర్డ్ అరౌండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఏ స్ట్రింగ్ అండ్ ఇట్ ఈస్ రొటేటెడ్, వాట్ ఈస్ ద పుల్ ఆఫ్ ద స్ట్రింగ్ ఈజ్ కాల్డ్. సో ఒక రాయిని ఒక స్ట్రింగ్ కట్టి దాన్ని చుట్టూ తిప్పుతున్నప్పుడు ఆ స్ట్రింగ్కు ఉన్నటువంటి ఎనర్జీ ఏంటి అని అడిగాడండి. సో ఫస్ట్ ఆప్షన్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్, సెకండ్ ఆప్షన్ ఫ్రిక్షనల్ ఫోర్స్, థర్డ్ ఆప్షన్ గ్రావిటేషనల్ ఫోర్స్, ఫోర్త్ ఆప్షన్ నన్ ఆఫ్ దిస్ అండి. సో మనకి ఆ స్ట్రింగ్కు ఉన్నటువంటి ఎనర్జీ ఫోర్స్ ఏంటంటే గ్రావిటేషనల్ ఫోర్స్ అండి. అట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేస్ జీ ఈజ్ మ్యాక్సిమం. సో జీ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేటువంటిది ఎక్కడ ఎక్కువగా ఉంటుంది అని అడిగాడండి. సో జీ విలువ అనేటువంటిది ఎక్కడ ఎక్కువగా ఉంటుంది అన్నాడు. ఫస్ట్ ఆప్షన్ ఈక్వేటర్, సెకండ్ ఆప్షన్ ఎట్ పోల్స్, థర్డ్ ఆప్షన్ ఎర్త్ క్రస్ట్, డి నన్ ఆఫ్ దిస్ అండి. సో జీ విలువ ఎక్కడ ఎక్కువగా ఉంటుంది అంటే పోల్స్ దగ్గర ఎక్కువగా ఉంటుంది. సో దీని కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే బిగా మనం చెప్పుకోవచ్చండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సబ్స్టెన్స్ ఈజ్ మ్యాగ్నెటిక్. ఈ క్రింది ఇచ్చినటువంటి వాటిలో మ్యాగ్నెటిక్ సబ్స్టెన్స్ ఏంటి అని అడిగాడండి. సో ఏ మెర్క్యూరీ, బి ఐరన్, సి గోల్డ్, డి సిల్వర్. సో మ్యాగ్నెటిక్ సబ్స్టెన్స్గా మనం దేని చెప్పుకుంటామంటే ఐరన్ చెప్పుకుంటామండి. సో కాబట్టి ఆప్షన్ ఏంటంటే బిగా మనం చెప్పుకోవచ్చండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ విల్ జనరేట్ ఎలక్ట్రిక్ కరెంట్. సో ఈ క్రింది ఇచ్చినటువంటి వాటిలో ఎలక్ట్రిక్ కరెంట్ని జనరేట్ చేసేటువంటిది ఏంటి అని అడిగాడండి. ఏ డయోడ్, బి ట్రాన్సిస్టర్, సి డైనమో, డి మోటార్ అండి. సో డైనమో అనేటువంటిది ఎలక్ట్రిక్ కరెంట్ని జనరేట్ చేస్తుంది. ఈ డైనమోని వచ్చేసరికి మైకిల్ ఫ్యారడే అనేటువంటి సైంటిస్ట్ కనుక్కోవడం జరిగింది. సో కాబట్టి దీనికి ఆన్సర్ మనం ఏం చెప్పుకుంటామంటే సిగా చెప్పుకుంటామండి. టిండాల్ ఎఫెక్ట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ప్రాపర్టీ ఆఫ్ లైట్. సో టిండాల్ ఎఫెక్ట్ అనేటువంటిది కాంతిలో ఏ ధర్మానికి సంబంధించిందని అడిగాడండి. సో ఫస్ట్ ఆప్షన్ స్కాటరింగ్ ఆఫ్ లైట్, సెకండ్ ఆప్షన్ డిస్పర్షన్, థర్డ్ ఆప్షన్ సస్పెన్షన్, ఫోర్త్ ఆప్షన్ నన్ ఆఫ్ ది. సో స్కాటరింగ్ ఆఫ్ లైట్ యొక్క ఫినామినాకి ఈ టిండాల్ ఎఫెక్ట్ అనేటువంటిది సంబంధించిందండి.
నెక్స్ట్ బిట్, వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్? పొటెన్షియల్ డిఫరెన్స్కి ఎస్ఐ ప్రమాణాలు ఏంటి? ఏ కూలుమ్, బి ఓమ్, సి వోల్ట్, డి యాంపియర్ అండి. సో పొటెన్షియల్ డిఫరెన్స్కి ఎస్ఐ యూనిట్స్గా మనం ఏం చెప్పుకుంటామంటే వోల్ట్స్ అని చెప్పుకుంటామండి. సో దీనికి వచ్చేసరికి మనకు ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. ఇన్ విచ్ ఆఫ్ ద జోన్ ఎర్త్ డస్ ఎయిర్ ఎగ్జిస్ట్? సో భూమి మీద ఎక్కడ వాతావరణం ఉంది అంటే ఏ స్ట్రాటోస్ఫియర్, బి ఇంటర్మీడియట్ జోన్, సి ట్రోపోస్ఫియర్, డి నన్ ఆఫ్ దిస్ అండి. సో ఎక్కడ ఉందంటే ట్రోపోస్ఫియర్లో ఉండడం జరిగిందండి. కాబట్టి 26కి మనకు సి అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ 27 చూసినట్లయితే బాక్సైట్ ఈజ్ ద ఓర్ ఆఫ్ విచ్ మెటల్? సో బాక్సైట్ అనేటువంటిది ఎక్కడి నుంచి మనం గ్రహిస్తాము? ఏ ఐరన్, బి అల్యూమినియం, సి కాపర్, డి మెగ్నీషియం అండి. సో బాక్సైట్ను మనం ఎక్కడి నుంచి గ్రహిస్తామంటే అల్యూమినియం నుంచి గ్రహిస్తాం. కాబట్టి 27కి మనం బి అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్గా చెప్పొచ్చు అండి. సో నెక్స్ట్ బిట్, ఏ సబ్స్టెన్స్ విచ్ కెన్ బి డ్రాన్ ఇన్ టు ఏ వైర్ ఈస్ కాల్డ్? ఏదైనా ఒక సబ్స్టెన్స్ మన వైర్ రూపంలో మార్చడాన్ని ఏమంటామంటే ఏ డక్టిలిటీ, బి ఫ్లెక్సిబుల్, సి మ్యాలేబుల్, డి పిలేబుల్. సో డక్టిలిటీ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో 28కి ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కొలైడ్? సో ఈ క్రింది ఇచ్చినటువంటి వాటిలో అండి. సో కొలైడ్ కానటువంటిది ఏంటి అంటే ఏ మిల్క్, బి బ్లడ్, సి ఐస్ క్రీమ్, డి హనీ. సో ఏ మిల్క్, బి బ్లడ్, సి ఐస్ క్రీమ్, డి హనీ.